వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నాకు హోం శాఖనే కావాలి, నాకు ఇతర శాఖ మంత్రులు అవసరం లేదు అని అజరుద్దీన్ ఈ మధ్య క్యాబినెట్ లోకి అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయడం అనేది జరిగింది. సో ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజునో లేకపోతే దాని నెక్స్ట్ డేనో మంత్రి పదవి అనౌన్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పటి వరకు అజరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేసి 2-3 రోజులు అవుతున్నా కూడా వారికి ఎలాంటి మంత్రి పదవి ఇస్తుంది అని చెప్పేసి క్లారిటీ అనేది లేదు. సో కేవలం ఇది ఎన్నికల కోసమే స్టంట్ అని చెప్పేసి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్ కూడా విమర్శిస్తుంది. అలాగే రీసెంట్ గా ఒకటి అజరుద్దీన్ నమస్తే పెడితే పెట్టలేదని చెప్పి సోషల్ మీడియాలో కూడా ఆ వీడియో వైరల్ అవుతున్నటువంటి మాట. సో ఇక్కడ ప్రభుత్వం నుంచి ఒకవేళ ఇస్తే క్రీడా శాఖ, ప్రస్తుతం క్రీడా శాఖ ఎవరికి ఇచ్చిండ్రు? వాకిడి శ్రీహరికి ఇవ్వడం అనేది జరిగింది. సో క్రీడా శాఖ లేకపోతే మైనార్టీ శాఖ ఎవరికి ఇచ్చిండ్రు? అడ్లూరు లక్ష్మణ్కి ఇచ్చిండ్రు. సో వాళ్ళిద్దరి దగ్గర నుంచి ఒక మంత్రి పదవి అంటే ఒక భాగం మంత్రి పదవిలో భాగంగా ఒకటి తీసుకొని ఇస్తే మైనార్టీ శాఖ అన్న లేకపోతే క్రీడా శాఖ ఇచ్చే అవకాశం ఉంది. క్రీడా శాఖ ఆల్రెడీ వారు క్రికెట్ లో కెప్టెన్ గా కూడా చేశారు భారత్ కి, అందుకని క్రీడా శాఖ అయితేనే సెట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మైనార్టీల నుంచి ఉన్నాడు కాబట్టి మైనార్టీ శాఖ 2 మంత్రిత్వ శాఖలు కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. లేదు నాకు హోంమంత్రినే కావాలి. గతంలో మహమూద్ అలీకి కూడా కేసీఆర్ ప్రభుత్వం హోంశాఖ ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా ఇప్పుడు కూడా నాకు హోంశాఖని ఇవ్వండి అని డైరెక్ట్ గా ఏఐసిసి పెద్దలతోటి ఇటు డైరెక్ట్ తన పనులు తన రికమెండేషన్ లో తను చేసుకుంటున్నారని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఈరోజు సాయంత్రం రేపటి వరకు ఏదో మంత్రిత్వ శాఖ అయితే కన్ఫర్మ్ అయ్యే ఛాయిసెస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి హోం శాఖనే ఇవ్వండి లేకపోతే అవసరం లేదన్నట్టు కూడా అజరుద్దీన్ చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకోటి 6 నెలల వరకు తను ఎక్కడో ఒక దగ్గర ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తేనే మళ్ళీ ఈ యొక్క మంత్రిత్వ శాఖ అనేది నిలబడుతుంది. లేకపోతే 6 నెలల తర్వాత డెఫినెట్ గా ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి అఫీషియల్ గా ఎమ్మెల్సీ కాకపోతే మాత్రం డెఫినెట్ గా మంత్రి పదవి కూడా తొలగే అవకాశం అయితే ఉంది. మరి ఇలాంటి సమయంలో ప్రభుత్వం తను చెప్పినట్టు హోంశాఖ ఇస్తారా లేకపోతే మంత్రిత్వ క్రీడా శాఖలతోటే సరిపెట్టుకుంటారా అనేది వేచి చూడాల్సిన విషయం. అండ్ గతంలో హోంశాఖ మంత్రి కావాలని నా యొక్క కళ అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. సో ఇప్పటికీ సుదర్శన్ రెడ్డికి, ప్రేమ్ సాగర్ రావుకి కార్పొరేషన్ చైర్మన్ లో ప్రభుత్వ సలహాదారులు ఇచ్చేసి వారిని సైడ్ చేశారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఎలాంటి పదవి ఇస్తారు? రాజగోపాల్ రెడ్డిని మంత్రిత్వ శాఖలో అంటే మా క్యాబినెట్ లో తీసుకుంటారా? మరి రాజగోపాల్ రెడ్డి డ్రీమ్ అయినటువంటి హోంశాఖ ఇటు అజరుద్దీన్ కి వెళ్ళిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.